మొదట మేషరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. అటువంటి మేషరాశికి సంబంధించినటువంటి పంచాంగ ఫలితం ఎలా ఉందో మనం చూద్దాం. మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం, మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం, అంటే వారికి ఇది ఏలినాటి శని యొక్క ప్రారంభ స్థితి అని మనం గమనించాలి. ఇక మేషరాశి వారికి లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థ నుండి చెడు ఫలితాలు పొందబోతున్నారు. మేషరాశి వారి ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మేషరాశికి విశేషంగా ఏలినాటి శని ప్రభావం, గురుబలం లేకపోవడం, మీకు అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. మీరు ఎవరి దగ్గర డబ్బు ఆశించద్దు, ఎవరికి డబ్బు ఇవ్వద్దు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు లేదా కొత్త విషయాల్లో ధనాన్ని పెట్టేటువంటి వాటిలో చాలా జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం అనుకోని ఇబ్బందులు, చికాకులు మాత్రం కలగబోతున్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు మాత్రం ఉండబోతున్నాయి. ఇంకా మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఖర్చు అధికంగా అవడం, ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగడం, రావాల్సిన ధనం సమయానికి చేతికి అందలేనటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేషరాశి విద్యార్థులకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసి వస్తుంది, కానీ కొంచెం కష్టపడాల్సినటువంటి స్థితి మాత్రం ఉన్నది. మేషరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను.